నిరుద్యోగులందరికీ సర్కార్ కొలువులు ఇవ్వలేం. సరే, నిరుద్యోగులందరికీ సర్కార్ కొలువులు ఇవ్వలేమని ఈ రోజు మాట్లాడుతున్నారు కదా. అదే అశోక్ నగర్ చౌరస్తాల మీ రాహుల్ గాంధీని పట్టుకొచ్చి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం అని చెప్పేసి ఎట్లా మాట ఇచ్చారు? సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అంటే మీరు దిగిపోయే లోపట 10 లక్షల ఉద్యోగాలు. మరి ఎట్లా అంటే అంత దొంగ మాట ఎందుకు ఇచ్చారు? అంత దొంగ మాట ఎందుకు మీరు డైరెక్ట్ మీ రాహుల్ గాంధీ కదా, మీ రాహుల్ గాంధీ మీ నాయకుడే వచ్చి అంత మాట ఇచ్చిండు కదా. ఇప్పుడు లాస్ట్కి వస్తే మీరు ఏం మాట్లాడుతుర్రు? ఇదివరకే జాబ్ క్యాలెండర్ ప్రకటించిన మంత్రి దుద్దిల్లా మండలి సాక్షిగా నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు అంటే ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించిందే ఈ కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ వాళ్ళే జాబ్ క్యాలెండర్ ప్రకటించిండ్రు, కళ్ళబొల్లి మాటలు నిరుద్యోగులకు చెప్పి వచ్చి గద్దెనెక్కి. మరి ఒక మాట ఇప్పుడు క్లారిటీ ఏంటంటే శ్రీధర్ బాబు, శ్రీధర్ అన్న, క్లారిటీ ఒక్క మాట నేను చెప్తున్నా, యాది పెట్టుకోరు. ఏ విధంగా అయితే అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీరు అందరు కలిసి ఎట్లయితే ప్రతి సంవత్సరానికి 2 లక్షల జాబులు మేము నిరుద్యోగులకు ఇస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి గవర్నమెంట్కి వచ్చిరో, ఇది ఏదో మీరు అసెంబ్లీలో చెప్పడం కాదు, మీ రాహుల్ గాంధీని పట్టుకొచ్చి అదే అశోక్ నగర్ చౌరస్తాలో నిలబెట్టి మేము నిరుద్యోగులకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పియండి. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే రాహుల్ గాంధీని పిలిచి అదే ప్లేస్ లో నిలబెట్టి ఎక్కడైతే మాట ఇచ్చిర్రో మేము మాట తప్పినా మాతో అవ్వట్లేదని చెప్పి అయిపోతుంది కదా. ఎందుకు మోసం చేయాలి? నిరుద్యోగులు ఎందుకు మోసం చేయాలి? వాడిని ఎందుకు మభ్య పెట్టాలి? ఉద్యోగాలు మళ్ళీ మొదటిదాకా ఏం డాంబరికా ఏం కొట్టుకురు డబ్బాలు? మేము 60,000 ఇచ్చినాం, 70,000 ఇచ్చినాం, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం మాట్లాడింది వీళ్ళే. మళ్ళీ వీళ్ళు ఇచ్చింది తిప్పికొట్టు 5 నుంచి 10,000 ఉద్యోగాలు కూడా లేవు. ఇప్పుడు ఏకంగా ఏమంటారు? ఇక ఊకే లొల్లేంద్ర నాయన మాకు నిరుద్యోగులు వద్దు, అవసరం ఇల్లంతా టార్చర్, మాకు ఏదో ఒకటి చేతిలో చెప్పి పడేస్తే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అంటే గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటారు ముందు. మీకు తెలియదా? మీకు తెలియదా? తెలుసు కదా అన్ని. అంటే దీన్ని బట్టి ఫ్రెండ్స్ ఒకటైతే అర్థం చేసుకోరి. అంటే అడ్డమైన హామీలు, నోటికొచ్చినన్ని హామీలు ఇచ్చి ఎక్కడికేరి కేసీఆర్ను గద్దె దించాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ గద్దెనెక్కాలని ఒక కాన్సెప్ట్ తోటి అడ్డమైన హామీలు ఇచ్చి వీళ్ళు గద్దెనెక్కిరన్నది కూడా ఇలా మీరు అర్థం చేసుకోవాలి. ఇక నిరుద్యోగులారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. డైరెక్ట్ మంత్రి శ్రీధర్ బాబాయ్ చెప్తుండు ఇక ఉద్యోగాలు మేము ఇవ్వలేమని చెప్పేసి. ఇక దీన్ని బట్టి మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని కూడా మీరు చూసుకోండి.